హల్లెలూయా. ముందు మార్పు అనేది ఇక్కడికి రావాలి, మనలో రావాలి మార్పు. మనలో కార్యసాధకమైన ఆయన శక్తి. అప్పుడు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఆమె యోసేపు ఉన్నాడండి, పోతిఫర్ ఇంట్లో నుండి పారిపోయాడు. పరిశుద్ధుడే, కాదని నేను అనట్లా. ఆయన బయటికి రావగానే మనం అనుకుంటా వెను వెంటనే అయిపోవాలి, వెను వెంటనే అయిపోవాలి మన కార్యాలు. బయటికి రావగానే దేవుడు డైరెక్ట్ సింహాసనం మీద ఎక్కించుంటే మరి ఎలా ఉండేదో నేను అనుకుంటాను. డైరెక్ట్గా సింహాసనం మీద ఆయన్ని పోతిఫర్ ఇంట్లో నుండి పారిపోయి రావగానే సింహాసనం మీద ఎక్కించుంటే నేను అనుకుంటానండి, యోసేపు బయట ఉండేవాడు, అన్నలందరూ జైల్లో ఉండేవాడు. ముందు మార్పు అనేది దేవుడు కలిగించడానికి కోసం చెరసాల్లో ఉంచి యోసేపును పరిపూర్ణమైన అనుభవంలోనికి తీసుకొచ్చి అప్పుడు తను అనుకునే దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు యోసేపు జీవితంలో ప్రభు చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యాకోబు దేవుని సలో ఏశావు గురించి భయపడిపోయి దేవుని సలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, మా అన్నయ్య ఏశావు నాకు ఏ ప్రమాదం తలబెడతాడో తెలీదు, మా అందరిని ఏం చేస్తాడో తెలీదు, కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలీదు అని అంటుంటే దేవుడు అన్నాడు, నీ పేరేంటని అడిగాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అయ్యా, నేను మా అన్నయ్య గురించి చెప్తున్నాడు, నీ పేరేంటి చెప్పు. ఈరోజు మీరు అయ్యా మా అన్నయ్య, మా చిన్న ఆయన, మా బాబాయి, అది కాదు, ముందు నీవెవరు. అయ్యా మా అన్నయ్య వల్ల నాకు ఏదో కీడుందంటే సరే, ఆ సబ్జెక్ట్ తర్వాత ముందు నీవెవరు. ఎందుకంటే ముందు మార్పు నీలో వస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మార్పు ఆరంభమవుతుంది. చెప్పండి కూడా మొదలు గట్టి. నీవు యాకోబు ఇశ్రాయేలుగా మారు. మనలో కార్యసాధకమైన ఆయన శక్తి, ముందు ఆయన శక్తి మనలో పని చేయాలి. అప్పుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తాడు. కనుక భర్త మారాలా, ముందు నీలో ఆ కార్యసాధకమైన దేవుని శక్తి, నీలో ఆయన శక్తి కార్యం చేయాలి, నీలో ఆయన శక్తికి చోటు ఇవ్వాలి, నీలో మార్పుకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత నీ ఫ్యామిలీ అంతా మారుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించిన ప్రకారం ఆయన 1000 బలులు అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు తనకు ప్రత్యక్షమై ఏం కావాలని ప్రభు అడిగినప్పుడు, అయ్యా ఈ ప్రజలకి న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానాన్ని కావాలి అని ఆయన అడిగినప్పుడు జ్ఞానంతో పాటు దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. నీకు ముందు నీలాంటి రాజు పుట్టలేదు, నీ తర్వాత కూడా నీలాంటి రాజు పుట్టబోడు. ప్రభు మనకు ప్రత్యక్షమై మనం అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడు, మనం అడగిన దాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఈ ప్రశస్త వేళ మీ కోరికను దేవుడు సిద్ధింపచేయునుగాక, మీ ఆలోచన దేవుడు సఫలపరచునుగాక, మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఎవరికైతే ఆయన కనిపిస్తాడో, ఎవరికైతే ప్రత్యక్షం అవుతాడో, ఎవరినైతే కలుసుకుంటాడో దేవుడు వారికి సమస్తాన్ని బయలుపరుస్తాడు. ఎప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడంటే మనం ఆయన్ని మనస్ఫూర్తిగా స్తుతించాలి, ఆరాధించాలి. సొలొమోనుకి దేవుడు పలు పర్యాయాలు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం. 3 పర్యాయాలు మనం చూస్తాం. మొదటి పర్యాయాలు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలి అని అడిగి దేవుడు తన అవసరాలు తీర్చాడు. 2 పర్యాయాలు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన ఆలయం కట్టిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమవుతాడు. మొదటిసారి 20 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ప్రత్యక్షమవుతాడు. 20 ఏళ్ల తర్వాత ఆలయాన్ని నిర్మించి రాజనగరాన్ని నిర్మించిన తర్వాత దేవుడు మరలా 20 ఏళ్ల తర్వాత మరలా సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై అనేక సంగతులు దేవుడు ఆయనకి బయలుపరిచాడు. ఏమని బయలుపరిచారంటే, నీ తండ్రి ఏ విధంగా నిబంధనను గైకొని ఏ విధంగా ఆజ్ఞల మార్గంలో నడిపించబడ్డారో ఆ ఆజ్ఞల నుండి కుడి ఎడములకు తొలగిపోకుండా ఉంటే సకాలంలో వర్షం కురుస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రజలు తమను తాము తగ్గించుకొని వాళ్ళ చెడుతనాన్ని మాని, నా పేరు పెట్టుబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడుతనాన్ని విడిచిపెట్టగలిగితే నేను వారి ప్రార్థన ఆలకించి దేశానికి స్వస్థతనిస్తాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రభు మనల్ని కలుసుకున్నప్పుడు, మనకు ప్రత్యక్షమైనప్పుడు మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని సరిచేస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, మనలో ఉన్న లోపాలని తీసివేస్తాడు, మన ఆశీర్వాదానికి రహస్యాన్ని ప్రభు బయలుపరుస్తాడు. మన ప్రగతికి, మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి రహస్యం ఏంటో దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఒకవేళ మనసు మార్చుకోకపోతే, నిబంధనలు నిలిచి ఉండకపోతే,
వాక్యం సెలవిస్తుంది, ఆకాశం వర్షం కురవకుండా ఆకాశానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. మిడతలకు దేవుడు మిడతలను ప్రవేశింపబెడితే పంటలన్నిటిని అవి పాడు చేసే ప్రమాదం ఉంటుంది, తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రభు చెప్తాడు సొలొమోనుకి. ప్రైజ్ ది లార్డ్. కనుక మన ప్రభుత్వంలో ఒక నిబంధన చేసుకుంటూ ఆయన కలుసుకున్న ప్రతిసారి మన అవసరాలు తీరుస్తాడు. రెండోదిగా మనల్ని హెచ్చరిస్తాడు, మనల్ని సరిచేస్తాడు, మన ఆశీర్వాదానికి రహస్యం ఏంటో కూడా మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. మనస్ఫూర్తిగా మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని తెలియచెప్తాడు. హల్లెలూయా. దేశపుకు ఆశీర్వాదం, దేశపు అభివృద్ధి, దేశపుకు క్షేమం ఎక్కడో లేదండి, సంఘంలోనే ఉంది. భారతదేశం బాగుపడాలంటే ప్రియులరా ఎక్కడుంది పరిష్కారం? ఎక్కడుందంటే సంఘం పవిత్రంగా ఉంటే, సంఘం తను తగ్గించుకొని ప్రార్థన చేస్తే, సంఘం నూతనపరచబడితే దేశానికి దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. దేశ భవిష్యత్తు అనేది రాజకీయ నాయకుల చేతిలో లేదండి. దేశ భవిష్యత్తు అనేది దేశ జనాభా చేతిలో లేదు, వ్యాపారవేత్తల చేతిలో లేదు. సంఘం మనల్ని మనం పరిశుద్ధపరచుకొని తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే భారతదేశానికి దేవుడు క్షేమాభివృద్ధిని కలిగించబోతున్నాడు. చెప్పలు కూడా మంది గట్టిగా. వర్షం కురవాలన్నా కురవకూడదన్నా, ఏంటండి, తెగుళ్ళు రావాలన్నా రాకూడదన్నా, నష్టాలు రావాలన్నా రాకూడదన్నా, అన్నీ కూడా సంఘంలోనే ఉంది. అదే సొలొమోనుకు దేవుడు బయలుపరిచాడు. నా పేరు పెట్టబడిన నా జనులు. తగ్గించుకోవాలంటే తగ్గింపు లేదనే కదండి దేవుడు తగ్గించుకోమన్నాడు. అంటే తగ్గింపు లేదు జనాల్లో. నీవు గొప్ప, నేను గొప్ప, నీవు గొప్ప, నేను గొప్ప. దేవుని ప్రజలైన వాళ్ళు తమను తగ్గించుకునే స్థితికి రావాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయట్లేదని ప్రభు ఆ మాటలో చెప్తున్నాడు. ప్రార్థించాలి. చెడుతనాన్ని మానుకోవాలంటే అంటే చెడుతనం ఉన్నట్టుంది. ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు సొలొమోను. దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తగ్గించుకోవాలి. అప్పుడు నా కనుదృష్టి మనస్సు అక్కడ ఉంటుంది. అప్పుడు దేశానికి నేను స్వస్థతని ఇస్తాను. ప్రేమైన వారారా, మరి అక్టోబర్ మాసంలో మనసారా ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. మనం అడిగిందంతా దేవుడు మనకి ఇవ్వడమే కాకుండా మనం ఏం చేయాలో, దేశ ఆశీర్వాదానికి, రాష్ట్ర ఆశీర్వాదానికి, సంఘ ఆశీర్వాదానికి ఏం చేయాలో సమస్తాన్ని దేవుడు మనకు బయలుపరచును గాక.